ప్రైజ్ ది లార్డ్ అండి. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మరి వాయిస్ ఆఫ్ గాస్పెల్ పేజీలో మరొక తరుణము లైవ్లో పాల్గొనడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి నా దేవాదేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. అదే రీతిగా మరి సిస్టర్ నిర్మలాజ్యోతి గారికి కూడా నా ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నాను. మరి ముఖ్యంగా ఈ వాయిస్ ఆఫ్ గాస్పెల్ని పేజీని ఫాలో అవుతున్న ప్రతి సహోదరికి అదేవిధంగా ఈ యొక్క వాయిస్ ఆఫ్ గాస్పెల్ పేజీలో వాక్యం చదువుతున్న దైవ సేవకులందరికీ కూడా నా నిండు మనసుతో వందనాలు చెల్లిస్తున్నాను. ఎందుకంటే ఈ యొక్క గుడ్ ఫ్రైడే రోజు మరి చెప్పాల్సిన ప్రతి ఒక్క మాట కూడా మరి ముందుగానే మరి ప్రతి ఒక్క దైవ సేవకులతో మరి ఒక్కొక్కరు ఒక విధంగా ఒక్కొక్క మాట ఇచ్చి సహోదరి గారు మరి ఎంతగానో ప్రోత్సహిస్తున్నాము. అందుని బట్టి నా దేవాదేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు మనం చెప్పుకునే మాట ఏంటంటే మరి ఈరోజు మనం చెప్పుకునే మరి మాట ఏంటంటే మరి మత్తయి సువార్త 27వ అధ్యాయము మరి 46వ వచనం 46వ వచనం ఈ విధంగా రాయబడింది. ఏముందంటే ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తని బిగ్గరగా కేకవేసిను. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చేయుడిచుతని అతను అంటే సిలువలో పలికిన 4వ మాట ఈ దినమన మరి మనం చెప్పుకోబోతున్నాము. అందుని బట్టి నా దేవాదేవుడు యేసయ్యకు వందనాలు చెల్లిస్తున్నాను. మరి లైవ్లో పాల్గొన్న ప్రతి బిడ్డకు కూడా నా ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నాను. ముందుగా ఒక పాట పాడుకొని దేవుని మహింపరుద్దామండి. మరి లైవ్లో పాల్గొన్న ప్రతి బిడ్డకు కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. పాట ఏంటంటే సిలువలో సాగింది యాత్ర. ఆ పాట పాడుకొని దేవుని మహింపరుస్తూ మరి దేవుని కనపరుద్దామండి. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. పాలు కారె దేహంబు పైన పాపాత్ముల కొరడాలు ఎన్నో. పాలు కారె దేహంబు పైన పాపాత్ముల కొరడాలు ఎన్నో. నాట్యమాడినారు, నడువీధిలో నడిపారు. నాట్యమాడినారు, నడువీధిలో నడిపారు. నోరు తెరవలేదా ఈ ప్రేమ, బదులు పలుకలేదా ఈ ప్రేమ. నోరు తెరవలేదా ఈ ప్రేమ, బదులు పలకలేదా ఈ ప్రేమ. ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. చెల్లుమని కొట్టింది ఒకరు, తన ముఖం పైన ఉమిసింది మరి ఒకరు. చెల్లుమని కొట్టింది ఒకరు, తన ముఖం పైన ఉమిసింది మరి ఒకరు. బంతులాడినారు, బాధలను పెట్టినారు. బంతులాడినారు, బాధలను పెట్టినారు. నోరు తెరవలేదా ఈ ప్రేమ, బదులు పలకలేదా ఈ ప్రేమ. నోరు తెరవలేదా ఈ ప్రేమ, బదులు పలకలేదా ఈ ప్రేమ. ఇది ఎవరి కోసమో,
ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. వెనక నుండి తన్నింది ఒకరు, తన ముందు నిలిచి నవ్వింది ఇంకొకరు. వెనక నుండి తన్నింది ఒకరు, తన ముందు నిలిచి నవ్వింది ఇంకొకరు. గేలు చేసినారు, పరిహాసమాడినారు, గేలు చేసినారు, పరిహాసమాడినారు. నోరు తెరవలేదాయు ప్రేమ, బదులు పలకలేదాయు ప్రేమ. నోరు తెరవలేదాయు ప్రేమ, బదులు పలకలేదాయు ప్రేమ. ఇది ఎవరి కోసమో, జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో పాట పాడుకొని దేవుని మహిమపడదామండి. యేసు గొర్రె పిల్ల నేను పాట పాడుకొని దేవుని మహిమపడదామండి. యేసు గొర్రె పిల్లను నేను, వదుకుతే బడిన గొర్రె పిల్లను, యేసు గొర్రె పిల్లను నేను, వదుకుతే బడిన గొర్రె పిల్లను. దినదినము చనిపోవుచున్నాను, యేసు క్రీస్తులో బ్రతుకుచున్నాను. దినదినము చనిపోవుచున్నాను, యేసు క్రీస్తులో బ్రతుకుచున్నాను. యేసు గొర్రె పిల్లను నేను, వదుకుతే బడిన గొర్రె పిల్లను, యేసు గొర్రె పిల్లను నేను, వదుకుతే పడిన గొర్రె పిల్లను. నా తలపై ముల్లగుచ్చబడినవి, నా తలంపులు ఏడుస్తున్నవి, నా తల వేయబడినవి, నా చూపులు తలదించుకున్నవి. నా తలపై ముల్లగుచ్చబడినవి, నా తలంపులు ఏడుస్తున్నవి. నా నోమున ఉమ్మి వేయబడినది, నా చూపులు తలదించుకున్నవి. యేసు గొర్రె పిల్లను నేను, వదుకుతే బడిన గొర్రె పిల్లను, యేసు గొర్రె పిల్లను నేను, వదుకుతే పడిన గొర్రె పిల్లను. నా చేతులు సంకెళ్ళ పడినవి, నా రాతలు చెదిరిపోవుచున్నవి. నా చేతులకు మేకులు దిగబడినవి, నా నడకలు రక్త సిక్తమైనవి. నా చేతులు సంకెళ్ళ పడినవి, నా రాతలు చెదిరిపోవుచున్నవి. నా కాళ్ళకు మేకులు దిగబడినవి, నా నడకలు రక్త సిక్తమైనవి. యేసు గొర్రె పిల్లను నేను, వదుకుతే బడిన గొర్రె పిల్లను, యేసు గొర్రె పిల్లను నేను,
గొర్రె పిల్లను దినము చనిపోవుచున్నాను, యేసుక్రీస్తులో బ్రతుకుచున్నాను. దినదినము చనిపోవుచున్నాను, యేసుక్రీస్తులో బ్రతుకుచున్నాను. యేసు గొర్రె పిల్లను నేను, బతుకుతే పడిన గొర్రె పిల్లను. యేసు గొర్రె పిల్లను నేను, బతుకుతే పడిన గొర్రె పిల్లను. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. మరి యొక్క సిలువలో పలికిన మరి 4వ మాట గురించి మనం ధ్యానించుకుందామండి. మరి లైవ్ లో పాల్గొన్న ప్రతి బిడ్డకి మరి దేవుడు దీవించిన గాక, వాళ్ళ కుటుంబానికి రక్షణ కలుగు చేయను గాక, యేసు ప్రభు నిజమైన దేవుడు తెలుసుకునే విధంగా దేవుడు సహాయం దయచేయను గాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈరోజు మనం చెప్పుకో అంశం ఏంటంటే యేసు ప్రభు గారు 4వ మాట మరి సిలువలో పలికిన మాట ఒకసారి చదువుకొని మనం ప్రార్థన చేసుకుందామండి. మత్తయి సువార్త 27వ అధ్యాయము మరి 46వ వచనం విధంగా రాయబడి ఉంది. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితని అర్థము. మరి మనం చిన్న ప్రార్థన చేసుకుని మరి వాక్యము చెప్పుకుందామండి. మహాపరిశుద్ధమైన దేవుడా, ప్రేమగల నా తండ్రి యేసయ్య, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నువ్వు గొప్ప దేవుడివి, నా కొరకు ఆ కల్లరోసిల్లో బలియాగమైన దేవుడు ప్రభా. ఈ లోకంలో ఎవ్వరు చేయని త్యాగం ప్రభా, ఎవ్వరు నాయనగో తండ్రి నాయన చూపన ప్రేమ నా కొరకు మా కొరకు నువ్వు చూపించిన ప్రేమ విధానం బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ లోకంలో ప్రభా అయ్యా మా కొరకు ఎవరు చనిపోలేదు కానీ తండ్రి, మా కొరకు ఎవరు ప్రాణం పెట్టలేదు కానీ, మా కొరకు ఎవరు దెబ్బలు తినలేదు కానీ తండ్రి, నువ్వు ఒక్కడవే నాకు రావాల్సిన శిక్షణ భరించింది దేవుడు, నా పాపాలు మొత్తం నువ్వు భరించింది దేవుడు. అందరిని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాయన. ఇదిగో ప్రభా నేను మాట్లాడితే ప్రభా అయ్యా ప్రయోజనం ఉండదు కానీ ప్రభా, నాలో నువ్వు ఉండి మాట్లాడితే ప్రభా ఇనువారికి ప్రభా ప్రయోజనం, ఇనువారికి రక్షణ, ఇనువారికి వెలుగు, వినువారికి నేను సంతోష సమాధానం ఇస్తావు ప్రభా. అందుని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ మీరు నాతో స్పష్టంగా మాట్లాడమని తండ్రి, మీరే మహిమగంత ప్రభావాలు పొందమని తండ్రి. చిన్ని ప్రార్థన ఏసునామడుతున్నాం తండ్రి, ఆమేన్ ఆమేన్. ఈ లైవ్ లో పాల్గొన్న ప్రతి బిడ్డకి నా హృదయపూర్వకమైన వందనాలు. మరి అదే రీతిగా మరి సిస్టర్ నిర్మలా జ్యోతి గారు ఎంతగానో మమ్మల్ని ప్రోత్సహిస్తూ మరి బ్రదర్ 4వ మాట చెప్పాలని చెప్పినప్పుడు నేను ఎంతగానో మరి సంతోషపడ్డా. ప్రభువా ఇదిగో ఈ సంవత్సరంలో ప్రభు మరి 4వ మాట నాకు ఇవ్వడానికి ఇచ్చిన అవకాశం బట్టి దేవాదేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. లైవ్ లో పాల్గొన్న ప్రతి బిడ్డకి నా మనస్ఫూర్తిగా వందనాలు చెల్లిస్తున్నాను. అయితే అసలు యేసు ప్రభు ఈ మాట ఎందుకు పలకాలు వచ్చిందంటే, దేవుడు ఎందుకు చేయడిచినట్టు ఇదనమన్నా యేసు ప్రభుకి తండ్రికున్న మరి ఎడబాటు వల్ల ఈ దినం ఆ మాట పలకగలిగాడు. ఎందుకంటే ఇంచుమించు 6 గంటల 9 గంటల వరకు యేసు ప్రభు చిత్ర హింసలు పెట్టి మరి సిలువు మోయించిన తర్వాత 9 గంటల నుంచి 12 గంటల వరకు ప్రభు యేసు క్రీస్తు 3 మాటలు పలికాడు. ఆ 3 మాటలు పలికిన తర్వాత 12 గంటల సమయంలో మరి ఈ యొక్క చూడండి ఇంచుమించు 3 గంటల సమయంలో దేవుడు ఈ యొక్క 4వ మాట పలికాడు. ఏమనంటే ఏలి ఏలి లామా సబక్తని బిగ్గరగా కేకవేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని అర్థము. సహోదర సహోదరి, యేసు ప్రభు ఎందుకు మరి యొక్క చేయి విడవలసి వచ్చిన తండ్రి అంటే, ఈ దినమన తండ్రి గనక కుమారుడు యొక్క చేయి ఇడిచిపెట్టకపోతే నీ పాపము నా పాపము విడిచిపడదు. ఎందుకంటే నీవు నేను తల్లి గర్భంలోంచి పుట్టినప్పుడే మనం పాపంతో పుట్టిన వాళ్ళం. మనం తల్లి గర్భంలోంచి మనం పుడితే పాపం పుట్టాం. అందుకని దావీదు అయ్యా తల్లి గర్భంలోగానే ఉండగా ప్రభా నేను పిండంగా ఉన్నప్పుడు ప్రభా నేను నన్ను ఎరిగితివి, నేను పాపములోని పుట్టినవాడిని అన్నాడు ప్రభా ప్రభు అని చెబుతున్న దావీదు. సహోదర సహోదరి, ఈ దిన మనం దేవుడు చేయందుకు ఎడవలసి వచ్చిందంటే, నీ యొక్క అతిక్రమము నా యొక్క అతిక్రమము, నీ యొక్క దోషము నా యొక్క దోషం వల్లే దేవుడు మరి ఆయన ప్రభువైన యేసుక్రీస్తు మీద నీ యొక్క అతిక్రమము నా యొక్క దోషాలు మరి పాపాలు మొత్తం కూడా మీదేశాడు. కాబట్టి మరి యేసు ప్రభు యొక్క చెయ్యి తండ్రి ఎడవాల్సి వచ్చింది. అందుకనే మాట చదువుతున్నాడు. మరి చూడండి, ఆ మాటకు నా దేవా నా దేవా నా చేయిందుకు విడిచితే అర్థము. సహోదర సహోదరి, దేవుడు చేయిందుకు ఎడవాల్సి వచ్చిందంటే కుమారుడు యొక్క చెయ్యి
నీ పాపం నిమిత్తం నా పాపం నిమిత్తము ఆ కలవరశీల్లో బలియాగంగా మరి ఉన్నాడు కాబట్టి పరలోకమున తండ్రి యేసు ప్రభు యొక్క చేయి విడిచిపెట్టాడు. ఆయన 33 సంవత్సరాలు ఈ లోకములో బ్రతికినప్పుడు ఒక్క దినము కూడా తండ్రితో ఎడబాటు లేకుండా జీవించాడు. రాత్రంతా ప్రార్థన చేసేవాడు, మరి పగలంతా దేవుని యొక్క స్వార్థ ప్రకటించేవాడు. అంటే ఎక్కడ కూడా తండ్రితో ఎడబాటు లేకుండా మనం నడుచుకున్నాడు. అయితే ఈ శిలువ మీదకి వచ్చినప్పుడు 4వ మాట చెప్పిన వాళ్ళకి ప్రకారం ఏంటంటే, నా దేవా నా దేవా నా చేయి ఎందుకు విడిచితివి అంటే, ఎందుకు విడిచాడంటే యాక్చువల్గా యేసు ప్రభు యొక్క మరి ప్రభు మీద పాపం మోపబడిపోయింది. పాపం అనేది ఆయన మీద మోపబడిపోయింది. చూద్దాం ఒక మాట మత్తయి సువార్త మరి యెషయా 59 అధ్యాయం ఒక మాట చూసుకుందామండి. 59 1వ అధ్యాయం 1వ మాట చూసుకుందామండి. యెషయా 59 మరి 1వ వచనం చదువుకుందామండి. రక్షణకు నేరకున్నట్లు హస్తము యెహోవా హస్తము కొరచగాలేదు, ఎన్నేరకున్నట్లు ఆయన చెవులు మందం కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డుగా వచ్చును. సహోదర సహోదరి, దేవుడి యొక్క మరి హస్తము కూర్చోగలదు. ఎందుకంటే రక్షించడానికే యెహోవా యొక్క హస్తం కూర్చోగలదంట. ఎననేరకున్నట్టు చెవులు మందం కాలేదు. కానీ మన యొక్క దోషం అంటే నా దోషములు మరి దేవునికి అడ్డుగా రావటం వల్ల మరి మీ పాపములు ఆయన ముఖానికి మరుగు కనపరచాలన్న. సహోదర సహోదరి, నీ యొక్క దోషాలు నా యొక్క దోషాలు అనేవి దేవుడికి అడ్డుగా ఉన్నాయి కాబట్టి నీ ప్రార్థన నా ప్రార్థన ఆలకించాలి. అదేవిధంగా దేవుడి యొక్క మరి చేయింది విడిచిపెట్టినండి దినమున దేవుడి ప్రభువైన యేసుక్రీస్తు మీద మరి పాపని మోపటం వల్ల ఆయన చేసిన మొర కూడా, లేకపోతే ఆయన చేసిన ప్రార్థన కానీ, లేకపోతే ఆయన చేసిన విజ్ఞాపన కానీ దేవుడు వినలేదు. ఎందుకంటే ఈ సర్వలోక మానవుల యొక్క పాపము ప్రభువైన యేసుక్రీస్తు మీద పడటం వల్ల, మోపటం వల్ల దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క చేయి విడిచిపెట్టాడు. ఇంకో మాట చూసుకుందామండి. అసలు దేవుడు ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క చేయి ఎందుకు విడిచిపెట్టాడు? నేను స్పష్టంగా చెప్తాను. ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క చేయి ఎందుకు విడిచిపెట్టినంటే, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, సహోదర సహోదరి, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో చాలా చక్కగా రాయబడింది ఇది మాట. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనం చూసుకుందామండి. మరి మనము పాపముల విషయమే చనిపోయి నీతి విషయమే జీవించినట్లు, సహోదర సహోదరి, దేవుడు ఎందుకు చేర్చిపెట్టినంటే కుమారుడు యొక్క చెయ్యి, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరం మందు మన పాపములను మాను మీద మోసుకును. సహోదర సహోదరి, అసలు దేవాదేవుడు ఎందుకు చేయించి పెట్టాల్సి వస్తుందంటే, మనము పాపముల విషయమై చనిపోయి మరి నీతి విషయమై జీవించినట్లుగా ప్రభువైన యేసుక్రీస్తే తానే తన శరీరమందు మన పాపములు మాను మీద మోసి కొనిను. సహోదర సహోదరి, నీ యొక్క పాపాలు నా యొక్క పాపాలు భరించడం కోసము అంతకన్నా ముందు నీతి విషయమై నేను జీవించినట్లుగా నీ పాపాలు నా పాపాలు కూడా ప్రభువైన యేసుక్రీస్తు మోసుకున్నాడు. కాబట్టి ఈ దినమున పరలోకన తండ్రి యేసు ప్రభువుకు చేయి విడిచిపెట్టాల్సిన. సహోదర, నా దేవా నా చేయి విడిచిపెడతావంటే, ఈ లోకంలో నీవు నే పాపం విషయమై మరి చనిపోయి నీతి విషయమై జీవించిన కొరకు ఆయన తానే తన శరీరమందు మన పాపము మోసుకునెను. సహోదర సహోదరి, నీ పాపాలు ఎవరైనా భరిస్తారు? ఈరోజు నీ పాపాలు ఎవరైనా భరిస్తారు? ఎవరు భరించలేదు. మనకేదో రోగం వస్తేనే ఎవరు భరించలేరు. నీ రోగం నువ్వు భరించాల్సిందే, నీ పాపం నువ్వు భరించదు. కానీ నా ప్రభువైన యేసుక్రీస్తు నీలో ఉన్న ప్రతి పాపాన్ని కూడా నువ్వు భరించలేవు. కాబట్టి ఆయన తన శరీరం మీద మోసుకున్నాడు. అంటే శిలువ మీద మన పాపములు మాను మీద మోసుకున్నాడంట. సహోదర సహోదరి, ఈ లోకంలో నీ పాపం నా పాపం భరించేవాళ్ళు ఎవరు? మాటలు చెప్పేవాళ్ళే, అది పాపం చేసేవాళ్ళని. కానీ పాపము తీసేయడానికి పరిశుద్ధమైన తండ్రి పరలోకం నుంచి కుమారుని పంపించాడు. అందుకనే తన శరీరం మీద మన పాపములను మాను మీద మోసుకున్నాడు. సహోదర, ఎంత గొప్ప దేవుడు అండి. నువ్వు నీతి విషయమై జీవించిన కొరకే మరి యేసు ప్రభువుక చీడ్చి పెట్టాడు తండ్రి, నీ చేపట్టుకున్నాడు. సహోదర, ఇంకో మాట చదువుతాను. అదే రీతిగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం రాయబడింది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము
21 వచ్చిన విధంగా రాయబడింది. చూసుకున్న మాట చక్కగా. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 21 వచనము. ఎందుకనగా మనము ఆయనందు దేవుని నీతి అగినట్లు పాపమెరగని ఆయనను మన కోసం పాపంగా చేసిన సహోదర సహోదరి. ఎందుకనగా మనము ఆయనందు దేవుని నీతి అగినట్లుగా, ఈ యొక్క ప్రపంచ మానవాళ ప్రజల మొత్తం కూడా పాపంతో నిండిపోయారు. అయితే పరిశుద్ధుడైన దేవుడు అక్కడే ఉన్నాడు. అందు నిమిత్తము మనము ఆయనందు, ఎవరంటే తండ్రి అందు నీవు నేను కూడా దేవుని నీతి అగినట్లుగా పాపమెరగని ప్రభువైన యేసుక్రీస్తు మీద పాపంగా చేశాడు. సహోదర సహోదరి చూడండి, మనం ఆయనందు దేవుని నీతి అగినట్లుగా పాపమెరగని ఆయనను మన కోసం పాపంగా చేశాడు. సహోదర, నువ్వు చేసిన పాపాన్ని, నువ్వు చేసిన అతిక్రమము, నువ్వు చేసిన దోషాన్ని చేయని యొక్క ప్రభువైన యేసుక్రీస్తు మీద తండ్రి మోపాడు. సహోదర, ఎవరు చేస్తారండి ఈరోజు? చిన్న తప్పు చేయకపోతేనే మరి ఎవరైనా మనతో గొడవకు వస్తే మనం ఏమంటా, నేను తప్పు చేయను, నా మీద గొడవకు వచ్చి నేను యుద్ధానికి వెళ్తాం. సహోదర సరే, కానీ ఆయన పరిశుద్ధులైన దేవుడు పాపం చేయపోయినా గాని పరిశుద్ధంగా దేవుడి మీదకి నీ పాప నా పాపను మోపాడు. సహోదర, నువ్వు తప్పు చేయకపోతే రోషం కలిగి మాట్లాడతావు, కానీ దేవుడు ఇక్కడ ఏ పాపం చేయలేదు, కానీ మనమందరం పాపములో చీకట్లో కొట్టమెట్లాడుతున్న తండ్రి పరలోకమును చూసి ఆయన మన యందు దేవుని నీతి అగపరిచినట్లుగా పాపమెరగని ప్రభువైన యేసుక్రీస్తు మన కోసం పాపిగా చేసిన. సహోదర, ఒక దేవుని గొర్రెపిల్లగా, ఆయనకు ఒక మాట ఉంది కదా, లోక పాపం మోసుకెళ్ళిన దేవుని గొర్రెపిల్ల. కాబట్టి ఈ దినమన నీవు నేను కూడా మన పాపాలు మొత్తం భరించలేని పాపాలు మొత్తం ప్రభువైన యేసుక్రీస్తు మీద వేశాడు. సహోదర, నువ్వు దేవుని నీతి అవ్వడం కోసమే ప్రభువైన యేసుక్రీస్తుని పాపిగా చేస్తావు. అందుకనే ప్రభు అడుగుతున్నా, అయ్యా నా దేవా నా దేవా నా చేతికి విడిచిపెడతామంటే ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు పాపం మొత్తం ఆయన మీద నిండిపోయి ఉంది, చీకటి అంతా నిండిపోయింది ఆయన మీద. కాబట్టి దేవుడు చేయుడు పెట్టవలసిన. సహోదర, ఎంత గొప్ప దేవుడు ఈ లోకంలో! ఎవరైనా నిన్ను ఇదైనా నీతిమంతులుగా చెప్పగలుగుతారా? ఎవరైనా దేవుని నీతి అగినట్లుగా నీతి విషయమే జీవించినట్లు చేస్తారు ఏదైనా? ఎవరు చేయ సహోదర. నా దేవుడు అక్కడే నిన్ను నీతిమంతులుగా తీర్చాలని నీలో ఉన్న పాపాన్ని ఆయన భరిస్తున్నాడు. సహోదరి దినమన అదే విధంగా కీర్తన ఒక మాట చదువుతాడు కీర్తనాకారుడు. కీర్తనలు 22వ కీర్తన మంచి మాట ఉంది. ఏం మాట అంటే 1వ వచనము, నా దేవా నా దేవా నీవు నన్ను ఎలా వెన్నాడితివి, నన్ను రక్షింపక నా అర్థధ్వని వినక నువ్వెలా దూరంగా ఉన్నావు. సహోదర సహోదరి, నీవు నేను కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడికి ఎంత ప్రార్థన చేసినా గానీ నాలో పాపం ఉండి నేను ప్రార్థన చేస్తే దేవుడు ప్రార్థన సహోదర. కానీ కీర్తనకారు ఒక మాట ఏం చదువుతున్నా అంటే, నా దేవా నీవెలా నన్ను ఎన్నాడుతివి, నన్ను రక్షింపక నా అర్థధ్వని వినక నువ్వెలా దూరంగా ఉన్నావు. సహోదర, ఈ లైవ్ కార్యక్రమం ప్రతి బిడ్డ ప్రతి సహోదర, నీవుగా నేను కనుక దేవుడికి గనక దూరంగా గనక అంటే ప్రార్థన చేయక, వాక్యం చదవక, దేవుడికి ఇష్టానుసారం జీవించకుండా నువ్వు మరలా వచ్చి మోకరిసి నీ ప్రార్థన ఆలకించాడు. అయితే నువ్వేం చేయాలంటే పాపాలు ఒప్పుకోవాలి. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పాపాలను ఒప్పుకోవాలి. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వద్దకు వచ్చి, అయ్యా నేను పాపం చేశాను, నా పాపాన్ని ఒప్పుకుంటున్నాని ప్రభు సన్నిధిలో కనుక కడిగితే గనక ప్రభు యొక్క తండ్రి నీ ప్రార్థన ఆలకిస్తాడు. కానీ ఇక్కడ దావీదు గారి యొక్క కీర్తనలో క్రీస్తు పుట్టక ముందే ప్రవచనం ఇది. ఏమంటే, నా దేవా నా చేయిందుకు విడనాడుతీవి. సహోదర సహోదరి, ప్రవచనం నెరవేర్చ కొరకే తండ్రి యొక్క కుమారుడు చేయడవలసి వచ్చింది. సహోదర, ఎంత గొప్ప దేవుడు అండి! ముందుగానే ఈ లోకంలో పుట్టక ముందే దేవుడు యొక్క చేయి విడిచిపెడతానని, కుమారుడు యొక్క చేయి విడిచిపెడతానని తండ్రికి తెలుసు. అదేవిధంగా కుమారుడికి కూడా తెలుసు. ఎందుకంటే ప్రతిదినం కూడా దేవుడితో సత్సంగం కలిగిస్తున్న దేవుడు కుమారుడు తండ్రితో ఉదయాన్నే సత్సంగం జీవిస్తాడు, రాత్రికాల సమయం దేవుడితో నడుచుకుంటాడు. అలాంటి వ్యక్తికి ఈరోజు ఎడబాటు ఎందుకు వచ్చిందంటే, మరి నువ్వు చేసిన పాపం, నేను చేసిన పాపం వల్లే ఆయన మీద కప్పడటం వల్లే ఈరోజు ఎడబాటు కలిగిన. సహోదర, ఇంకో మాట చూసుకుందామండి. మరి ఈ 22 కీర్తనలోనే, కీర్తన 22లోనే మరి 16-17 చదువుకుందామండి. కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు. వారు నా చేతులను నా పాదములు పొడిచి ఉన్నారు. నా ఎముకలను నన్ను లెక్కింపగలను. వారు నన్ను నిదానించి నన్ను తేరచూచున్నారు. సహోదర సహోదరి, ఈ దినమన
మరి ఆయన నా అంగి కొరకు చీట్లు వేసి ఉన్నారు. యెహోవా దూరంగా ఉండకము. సహోదర, ఈ ప్రవచనం యొక్క నెరవేర్పు కలగటానికి తండ్రి కుమారుడు యొక్క చేయి ఎడవాల్సి వచ్చింది. సహోదర, ఈ లోకంలో సొంత కుమారుడే మనకు దూరంగా ఉంటే మనం విలవిల్లాడిపోతాం. కుమారుడు ఒకరోజు ఇంట్లో కుమారుడు కానీ కుమార్తె కానీ మాట్లాడిపోతే, అయ్యో నా కుమారుడు మాట్లాడలేదు, నా కూతురు మాట్లాడలేదని ఎంతగానో మనం మదన పడిపోతాం. కానీ దేవుడు సొంత కుమారుడు యొక్క చేయి ఎందుకు విడిచిపెట్టాల్సి వస్తుందంటే నీ కోసం, నా కోసం సహోదర, నిన్ను రక్షించడం కోసము, నిన్ను పరలోకం తీసుకెళ్ళడం కోసమే. ఎందుకంటే ఈ లోకంలో ఎవ్వరు పరిశుద్ధులు లేడు. ఆ పరిశుద్ధుడిగా ఉండటానికి ఈ లోకానికి దేవుడు వచ్చాడు సహోదరు. అసలు ఆయన ఎవరంటే, మరి యోహాను సువార్త 1వ అధ్యాయం మంచి మాట ఉంది, చాలా శ్రేష్టమైన మాట ఇది. యోహాను సువార్త 15వ అధ్యాయము, మరి యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనం, ఆ వాక్యము శరీరధారి కృపా సత్య సంపూర్ణంగా మన మధ్య నివాసించును. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వల్లే మనము ఆయన మహిమను కనుగొంటిమి. సహోదరు, ఆయన ఎవరంటే ఫస్ట్ వాక్యమే వచ్చాడు. ఈ సృష్టికర్త ఫస్ట్ ఏంటంటే ఆదంది వాక్యమును, వాక్యమే దేవుని వద్దను, వాక్యమే దేవుడే ఉన్నాడు. ఆ వాక్యమే మన శరీరధారిగా మన మధ్యలో నివసిస్తున్నాడు. సహోదర, కృపా సత్య సంపూర్ణంగా మన మధ్యలో నివాసిస్తున్నాడు. ఆ యొక్క నివసించే దేవుడి మీద తండ్రి మన యొక్క పాపాలు మోపాడు. నువ్వు భరించలేవు, దేవుడి యొక్క పాపాలు నువ్వు భరించలేవు, నేను భరించలేను. కానీ తండ్రి భరించడానికి కుమారుడు సిద్ధపరిచాడు. అందుకని లోక పాపాలు మోసుకెళ్ళి దేవుని గొర్రె పిల్లని బాప్తిస్మ యోహాను చెప్పాడు ముందుగానే. మన దేవుడు ఏంటంటే లోక పాపం మోసుకెళ్లే దేవుని గొర్రె పిల్ల, సమస్త మానవాళికి రక్షణ కలగజేసే మన దేవుడు. కాబట్టి మరి నీ చేయకుండా కుమారుడు యొక్క చేడిచి పెట్టేది మన సహోదర, నీ చేడిచి పెడితే నరకానికి వెళ్తావు. కానీ కుమారుడు యొక్క చేడిచి పెడితే మరణము గెలిచి తిరిగి 3వ రోజు లేచి పునరుద్ధానం అవుతాడని తండ్రికి తెలుసు. కాబట్టి అందుకని కుమారుడు యొక్క చేడిచి పెట్టి నీ యొక్క చేయిని ఇడచక ఎంతగానో ప్రేమించాడు సహోదర. అదేవిధంగా ఇంకో మాట చదువుకుందామండి. అసలు దేవుడు ఎందుకు చేడిచి పెట్టాల్సి వస్తుందంటే ఇంకో మాట చదువుకుందామండి. మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచ్చింది చదువుకుందామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచ్చి చదువుకుందామండి. చక్కని మాట. అసలు ఎందుకు దేవుడు చేడిచి పెట్టాల్సి వచ్చిందంటే చూడమాట. కాబట్టి మరి ఆ పిల్లలు రక్త మాంసం గలవారైనందున ఆ ప్రకారం మరణం యొక్క బలం గలవాని అనగా అపవాదిని మరణం ద్వారా నశింపు చేటుకు. సహోదర సహోదరి, అపవాది ఎలాంటి వాడంటే బలమైన మరణం గలవాడంట. ఆ ప్రకారం మరణం యొక్క బలం గలవాని అపవాదిని మరణం ద్వారా నశింపు చేటుకు జీవితకాలమంతయు మరణ భయము చేత దాసత్వమునకు లోబడిన వారిని ఇడిపించుడుకు. సహోదర సహోదరి, అసలు దేవుడు ఎందుకు చేడ్చిపెట్టినంటే జీవితకాలమంతు మరణ భయము చేత దాసత్వం లోబడిన విడిపించిన కొరకు మరి ఆయన కూడా అంటే ప్రభువైన యేసుక్రీస్తు కూడా రక్తమాంసంలో పాలువాడాడు. సహోదర సహోదరి, మరి జీవితకాలమంత మరణ భయము చేత దాసత్వంలో భయపడుతున్న నిన్ను నన్ను విడిపించిన కొరకు ప్రభువైన యేసుక్రీస్తు మరి చూడన్నమాట రక్తంలో పాలుభాగస్తుడై మన పాపమును భరించి దేవుని చేత ఇవ్వబడ్డాడు. సహోదర, నీ కొరకు నా కొరకు నా ప్రభువైన యేసుక్రీస్తు ఎలాగంటే రక్తంలో మరి పాలువాడాడు. అబ్బా, కొరడాలతో దెబ్బలు తిన్నాడు నీ కొరకు. మరి పక్కలో మరి చూడు, మరి ముళ్ళ గిడ్డం పెట్టబడింది, సిలువ మోపించారు, ఆయన హింసించారు, బంతులాడే గేలి చేశారు. ఎందుకంటే నీవు నిన్ను మరణ భయము చేత దాసత్వం లోబడి ఏ రోజు చనిపోతావా నరకంకి వెళ్తావని ఆ దాసత్వం ఇడిపించడం కొరకు ప్రభువైన యేసుక్రీస్తు నీ బదులు నా బదులు రక్త మాంసంలో పాలుపోయాడు. సహోదర, ఎంత గొప్ప మాట అండి. నువ్వు పొందాల్సిన శిక్షని నే పొందాల్సిన శిక్షని ఆ దేవుడు రక్త మాంసంలో పాలుపోయాడు. అందు నిమిత్తమే మరి మన పాపమును భరించి దేవుని చేత కుమారుడు విడిచబడ్డాడు. ఇదన మన సహోదర, ఆ శిలువలో విడవబడ్డాడంటే నీ కొరకు నా కొరకు బలియాగంగా నా ప్రభువైన యేసుక్రీస్తు విడవబడ్డాడు. సహోదర, ఎందుకంటే నిన్ను దాసత్వంలో మరణం యొక్క దాసత్వంలో విడిపించడం కొరకే నా ప్రభు ఆ దాసత్వములోకి వచ్చాడు. సహోదర, శిలువపై మరణించి ఆ మరణముల ద్వారా ఆయన జయించాడు. సహోదర,
ఇంకా నీకు మరణ భయం లేదు. ఒక పాట పాడతారు కదా ఈ మరి యేసన్న గారి పాటలు, ప్రాణ భయమును తొలగించినావు, ప్రాకారములను స్థాపించినావు, సర్వజనుల్లో నీ మహిమను వివరింప, దీర్ఘాయువుతో నన్ను నింపినావు. చూడండి సహోదర, మరణ భయముతో నీవు నేను దాసత్వంలో ఉన్న నీకు నాకు విడిపించిన కొరకు ప్రభువైన యేసుక్రీస్తు ఆయన రక్త మాంసం పాలువాడు సహోదరు. అందుకనే ఆ మరణ భయం నుంచి విడిపించడం కొరకు ప్రభువైన యేసుక్రీస్తు కలవరసిల్లో నా కొరకు నీ కొరకు చేతులు చాపాడు సహోదర. ఎంత గొప్ప దేవుడు అండి. మరి ఈ దినమన దేవుడు నీతి ఎవడి కొరకే దేవుడు నిన్ను విడిచిపెట్టక కుమారుడు యొక్క చేర్చి పెట్టాడు. మరి నీతి విషయమే నువ్వు జీవించిన కొరకు తండ్రి నీ చేయి పట్టుకొని కుమారుడు యొక్క చేర్చి పెట్టాడు. ఈరోజు బానిసత్వంలో ఉన్న మరణం అనే దాసత్వంలో నిన్ను లోబడి ఉన్న నిన్ను విడిపించడం కొరకు కుమారుడు యొక్క చేర్చుకోవచ్చు సహోదరు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, ఆయన మరణము జయిస్తాడు, అపవాదిని చిత్తవుతాడు దేవుడు కాబట్టి చేర్చిపెట్టి సహోదర. ఎంత గొప్ప దేవుడు అండి. ఇంకో మాట చదువుకుందామండి. గల్తీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. మరి అసలు ఈ పాపం ఎక్కడి నుంచి చూసుకుందామండి. గల్తీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. 13, 14 వచ్చి చదువుకుందామండి. గల్తీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13, 14 వచనాలు. ఆత్మను గూర్చిన వాగ్దానం విశ్వాసంలో మనకు లభించినట్లు అబ్రహాం పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులు కలుగుటికై క్రీస్తు మన కోసం శాపగ్రస్తుడై మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించును. ఇందును గురించి మౌనం మీద ఏలబడిన ప్రతి వాడు కూడా శాపగ్రస్తుడు రాయబడింది సహోదర. అసలు యేసు ప్రభు ఎందుకు మన కోసం శాపగ్రస్తుడే అంటే, ఆయన్ని వద్దకు తీసుకెళ్ళిన హేరోదు వద్దకు వెళ్ళిన ఈయనందు ఏ పాపం లేదన్నారు సహోదర. ఈయనందు ఏ పాపము లేదని ఒప్పుకున్నారు. కానీ ఈ దినమున ఎందుకు దేవుడు ఇలాగా శాపగ్రస్తుడుగా మాను మీద ఏలబడాల్సి వచ్చిందంటే, అబ్రహాం పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులు కలుగుటికై క్రీస్తు మన కోసం శాపగ్రస్తుడై ధర్మశాస్త్రం యొక్క శాపము విమోచించు కొరకు సహోదర. అసలు యేసు ప్రభు ఈ దినమున తండ్రి కుమారుడు యొక్క చేతికి ఇవ్వాల్సి వచ్చిందంటే, శిలువ మీద ఎందుకు ఎక్కించాడంటే అన్ని జనులకి ఆశీర్వాదం కలగజేయడానికై. ఈ పాపం ఎక్కడి నుంచి వచ్చిందంటే, మొట్టమొదటిగా దేవుడు సృష్టించిన ఆదాము ద్వారా పాపం వచ్చింది. ఆ పాపం ద్వారా మనుషులందరి మీదకి రావటం వల్ల ఈ దినమున ఆ పాపం నుంచి విడిపించిన వరకు మరో ఆదాముగా ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి వచ్చి నీ పాపాలు నా పాపాలు భరించడానికి వచ్చాడు సహోదరు. అందుకు చెబుతున్నాడు, అబ్రహాం పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులు కలుగుడుకై. ఏంటంటే అబ్రహాం ఎలాంటి యొక్క ఆశీర్వాదం పొందుకున్నాడో ఆ యొక్క ఆశీర్వాదం క్రీస్తు ద్వారా అన్ని జనులు కలుగుడు. అంటే అన్ని జనులు ఎవరు? నీవు నేనే అన్ని జనులు. కాబట్టి ఆశీర్వాదం పొందుకోవడం కొరకే క్రీస్తు మన కోసం శాపమై మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించును సహోదర. నీవు నేను కూడా ధర్మశాస్త్ర యొక్క శాపం విమోచించడం కొరకే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క చేయవలసి వచ్చిన సహోదర. ఈ లోకంలో నీ చెయ్యి నా చెయ్యి కూడా తండ్రి విడిచిపెట్టకూడదని కుమారుడు యొక్క శాపగ్రస్తుడుగా ఆ శిలువ మీద ఏలాడదీశాడు సహోదర. ఆశీర్వాదం వచ్చిన యొక్క ఇవ్వటం కొరకే, నీకు ఆశీర్వాదం ఇవ్వటం కొరకు, నిన్ను ఆశీర్వాదంగా ఉంచడం కొరకు కుమారుడు యొక్క చేయి విడిచిపెట్టగలడు సహోదర. ఇంకో మాట చూసుకుందామండి. అసలు దేవుడు ఈ దినమన చేయందుకు విడిచిపెట్టాల్సిందంటే, యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనం ఈ విధంగా రాయబడింది. ఏముందంటే, మన అతిక్రమములు బట్టి అతడు గాయపరచబడినట. సహోదరి, దేవుడు మనం అతిక్రమం చేస్తే దేవుడు గాయపరచడు. ఎందుకు గాయపరచడు అంటే, అతిక్రమం చేయవాడు మరణశిక్షణ ఉంటాడు సహోదర. కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టు దండి అన్నాడు. మాట చదువుకుందాన్ని. యెషయా గ్రంథము 53వ అధ్యాయము. నీకు నాకు స్వస్థ ఇవ్వడం కొరకే కుమారుడు యొక్క చేయి విడిచిపెట్టి చూద్దామాట. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. మన అతిక్రమం బట్టి అతడు గాయపరచబడును, మన దోషం బట్టి నలగొట్టబడును,
మన సమాధానమైన శిక్ష అతని మీద పన్ను, అతను పొందిన గాయముల చేత, అతను పొందిన దెబ్బల చేత మనకి స్వస్థ కలుగుతున్నది. సహోదర సహోదరి, దేవుడు చేంజ్ విడిచిపెట్టినట్టు దినమన ఈ లోకంలో ప్రభు అయిన యేసుక్రీస్తు నల్ల కొట్టబడాలి, మరి హింసింపబడాలి. మన దోషం బట్టి అతను నల్ల కొట్టబడాలి. అంటే మన దోషాలను బట్టి మనం నల్ల కొట్టబడితే లోకంలో నశించిపోతాం, మరణిస్తాం. కానీ ఆ యొక్క పాపను ఉగ్ర తట్టుకోవటానికి పరిశుద్ధులైన దేవుడు అక్కడ కావాలి. కాబట్టి నీవు చేసిన అతిక్రమములు బట్టి అతను గాయపరచబడాలి. మరి మన దోషము బట్టి దేవుడు నలకొట్టబడాలి. మన సమాధాన శిక్ష అతని మీద పడను, అతను పొందిన దెబ్బల చేత మనకు స్వస్థ. సహోదరా, ఎంత గొప్ప భాగ్యం అండి. నువ్వు చేసిన అతిక్రమం వల్ల దేవుడు ఇదన్న కలవసీల్లో ఎందుకో మరి అలా కొట్టబడ్డాడంటే, నీ కొరకు నా కొరకు నీ అతిక్రమం నిమిత్తమే దేవుడు గాయపడ్డాడు. నీ దోషములు బట్టే నల్ల కొట్టబడి. ఎలా నల్ల కొట్టబడి, మన చేను దున్నప్పుడు దుక్కు దున్నితే ఎలాగైతే చదునుగా అయిందో ప్రభు యొక్క శరీరం అంటే అలా చదునుగా అయిందని సహోదరు. ఎందు నిమిత్తం అంటే నీ నిమిత్తే, నా నిమిత్తమే. నీ దోషము బట్టే దేవుడు నల్ల కొట్టబడ్డాడు. దోషం అంటే ఏంటి? అతిక్రమం అంటే. అతిక్రమం అంటే ఇదిగో ఈ పని చేయొద్దంటే ఆ పని చేస్తే అది అతిక్రమమే. సహోదర, దోషం అంటే అతిక్రమాన్ని కప్పిపుచ్చుకుంటూ దాన్ని ఒప్పుకోపాటం దోషం. సహోదర, సమాధానమైన శిక్ష అతని మీద పన్ను, అతను పొందిన దెబ్బల చేత నీకు నాకు శిక్ష. సహోదర, ఈ లోకంలో ఏ రోగం మనకు తగ్గుతుందంటే, ఏ రోగమైనా మరి మరి స్వస్థపడుతుందంటే, అంటే రోగం మారుతుందంటే దేవుని యొక్క దెబ్బల చేతే ఈ లోకంలో మనుషులు స్వస్థ. కాబట్టి నల్ల కొట్టబడటానికి దేవుడికి ఇష్టమైంది. మరి ఇదిగో పాపాత్ముల చేతికి దేవుని అప్పచెప్పడం దేవుడికి ఇష్టమైన. సహోదర, దేవుడికి తండ్రి కుమారుని పాపుల చేతికి ఎందుకు అప్పచెప్పినంటే, నీ అతిక్రమము నీ దోషము, నా దోషము నా అతిక్రమము, మన సమాధాన శిక్ష అతని మీద పడాలి. కాబట్టి అతను పొందిన గాలి మనం స్వస్థ. కాబట్టి ఈ లోక మానవులకి అతను అప్పచెప్పాడు. సహోదర, నువ్వు ఈ లోకంలో స్వస్థ పొందడం కొరకు దేవుడిని మానవుల చేతికి అప్పచెప్పాడు. సహోదర, ఈ లోకంలో నువ్వు స్వస్థపడుతున్నావు అంటే అది దేవుడి సహాయము, దేవుడి సెలవే. అయితే ఇంకో మాట చెబుతున్నాడు. అయితే ఇప్పుడు వరకు కూడా దేవుడు నీ కొరకు నా కొరకు శ్రమపడ్డాడు. అయితే ఒక మాట చెబుతున్నాడు. ఏం చెబుతున్నాడంటే, మరి రోమిల్ రాసిన పత్రిక 8:1 ఇప్పుడు అని చెబుతున్నాడు. దేవుడు ఏం చెబుతున్నాడు? మంచి మాట. రోమిల్ రాసిన పత్రిక 8:1 విధంగా రాయబడి ఉంది. క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్ష ఎదులేదు. సహోదర సహోదరి, ఇప్పుడు దేవాదేవుడు ఒక మాట చెబుతున్నాడు. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు వారికి ఏ శిక్ష ఎదులేదు. సహోదర సహోదరి, ఇప్పుడు ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తు నందు వచ్చి, అయ్యా నా పాపముల నిమిత్తం ప్రభా, నా అతిక్రమం బట్టి నువ్వు అయ్యా గాయపడ్డావా, అయ్యా అదిగో నా యొక్క దోషం బట్టి నల్లగొట్టబడ్డావా, మా సమాధాన శిక్ష నీ మీద పడిందా, నువ్వు పొందిన గాయంతో మాకు శిక్ష ప్రభా, నువ్వు పొందిన గాయంతో మాకు స్వస్థ ప్రభా అని తెలుసుకొని గనక ప్రభు అయిన యేసుక్రీస్తు కనుక వస్తే గనక సహోదర, ఇంకా నీకు ఎలాంటి శిక్ష లేదు. చీకట్లో కూర్చున్నావు ఇప్పటి వరకే, మరణమయంతో ఉన్నావు సహోదర. ఆ మరణమయం నువ్వు విడిపించడానికి లోకానికి ప్రభు వచ్చాడు సహోదర. అందుకని ఆ మరణమయంలో ఉన్న నీకు తండ్రి నీ చేయడవక కుమారుడు యొక్క చేర్చిపెట్టాడు. సహోదర, ఇప్పుడు గనక నువ్వు ప్రభు అయిన యేసుక్రీస్తు గనక వస్తే గనక నీకు ఎలాంటి శిక్ష ఇది లేదు. నువ్వు రక్షణ పొందితే పరలోకం తండ్రి తీసుకెళ్తాడు. అంటే నీకు పాపం నీ వద్ద నుంచి తీసివేశాడు. సహోదర, ఇశ్రాయేలు ప్రజలు ఎన్నో మార్లు కూడా మరి తప్పు చేసి తొలగిపోయారు. మరలా మొర్ర పెడితే తండ్రి సమీపంగా వెళ్ళి వాళ్ళకి ఏది కావాలో తెచ్చాడు. సహోదర, కానీ కుమారుడు చేయక ఎందుకు విడిచిపెట్టినంటే నీ పాపం నా పాపం కూడా మరి ఆయన మీద పడతాం వల్ల. సహోదర, ఎంత గొప్ప మాట. అయితే ఇంకో మాట చదువుకుందని హెబ్రీయులకు రాసిన పత్రిక 13:5 నిన్ను ఏమాత్రం నిన్ను ఎన్నడూ ఎడబాయనాడు సహోదరు. కానీ ఈరోజు దేవుడు ఎందుకని ఎడబాయాల్సి వచ్చిందంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 13:5 విధంగా రవి, నిన్ను ఏమాత్రం నిన్ను ఎన్నడూ ఎడబాయనాడు. కానీ ఈరోజు దేవుడు ఎందుకు ఎడబాయాల్సి వచ్చిందంటే, కుమారుని నీ పాపము నా పాపం మొత్తం కూడా సమస్తం కూడా ప్రపంచ మానవాల యొక్క పాపాలు మొత్తం ఆయన భరించాడు. కాబట్టి పాపం అంటే ఆయన ఇష్టపడదు. కాబట్టి దేవుడి యొక్క ఉగ్రత ఆయన మీద రావటం వల్ల విడిచిపెట్టాడు. సహోదర, అయితే ఇంకో మాట చదువుతున్నాడు కదా, ఆ మాట యోహాను సువార్త 1:29 ఈ విధంగా రాయబడింది. యోహాను సువార్త 1:29 ఈ విధంగా రాయబడింది. ఏముందంటే, మరి దేవాదేవుడు మంచి మాట చెప్పాడు. మాట, ఇదిగో లోక పాపం మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. సహోదర,
ఎవరంటే మన ప్రభువైన యేసుక్రీస్తు. ఎందుకు నిన్ను నన్ను ఈడబాయలేదంటే, ప్రభువుని ఎందుకు విడిచిపెట్టినంటే ఆయన ఎవరంటే, ఇదిగో లోక పాపం మోసుకొని పోయి దేవుని గొర్రెపిల్ల అని రాయబడి ప్రకారము ఆయన మన పాపములు సిలువుపోయి మోయట ద్వారా ఒంటరిగా వదలబెట్టాడు. సహోదర ఏదంట, నీ పాపాలు నా పాపాలని ప్రభువైన యేసుక్రీస్తు మరి ఈ దినమన ఒంటరిగా మోయటం వల్ల ఆ సిలువులో మరి తండ్రి అతను చేయించిపెట్టాడు. సహోదర నేను గనక ఆ పాపం నుంచి బయటకు రాకపోతే దేవుడు నీకు చేయి కూడా విడిచిపెడతా అన్నాడు. నీడు చేయి విడిచిపెడితే నరకానికి వెళ్తా, కాబట్టి నీ చేయి విడిచిపెడతాం ఇష్టం లేక ప్రభువైన యేసుక్రీస్తు నీ పాపాన్ని తండ్రి మీద కుమారుడి మీద మరి మోపాడు. అందుకని చూద్దాను ఆయన, ఇదిగో లోక పాపం మోసుకెళ్ళి దేవుని గొర్రెపిల్ల రాయబడి ప్రకారం ఆయన మన పాపమును సిలువుపై మోయట ద్వారా ఒంటరిగా విడిచిపెట్టబడును. ఎవరు ఒంటరిగా విడిచిపెట్టబడ్డాడంటే ప్రభువైన యేసుక్రీస్తు. అందుకంటే అయ్యా నా దేవా నా చేయి విడిచిపెట్టివంటే నీ నిమిత్తం నా నిమిత్తం తండ్రి కుమారుడు యొక్క చేయి విడిచిపెట్టగలదు. కుమారు సహోదర అసలు ఎందుకు విడిచిపెట్టినంటే, దేవుడు ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు, ఈ లోక ప్రజలు ఎంతగానో ప్రేమించాడు. కుమారుడి కన్నా నిన్ను నన్ను ఎక్కువ ప్రేమించాడు కాబట్టి మరి ప్రభువైన యేసుక్రీస్తు మీద ఉగ్రత తీసుకొచ్చాడు. చూడమాట మరి యోహాను సువార్త 3వ అధ్యాయము మరి 16వ వచనము, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాను విశ్వాసించు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు. సహోదర దేవుడు అంట లోకాన్ని ఎంతగానో ప్రేమించాడంట. ఎంతగా ప్రేమించాడంటే సొంత కుమారుడు విడిచిపెడతానికి సిద్ధపడ్డాడు, కానీ నిన్ను నన్ను విడిచిపెట్టడానికి ఆయన ఇష్టపడలేదు. అందుకే చదువుతున్నాడు, ఆయన యందు పుట్టినవాడు విశ్వసించి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లుగా ఆయన అనుగ్రహించంట. సహోదర నీవు నశింపకు నిత్య జీవం పొందినట్లు నీ చేయి పట్టుకున్నాడు కుమారుడు చేయక ఆ సిలువలో ఒంటరిగా విడిచిపెట్టి. సహోదర ఎంత గొప్ప భాగ్యం అండి. ఈ రోజుల్లో ఒక మాట చెబుతాను, నీవు నేను గనక లేకపోతే సముద్రంలో కానీ ఏదైనా నదిలో కానీ కొట్టకెళ్ళిపోతుంది, మనం పట్టుకుని ఎవరు ఉండరు, అది వెళ్ళిపోతుంది, చనిపోతుంది. కానీ నా ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకం పాపంలో చీకట్లో మరి అదిగో ఈ లోకం మన వ్యభిచార జీవితంలో ఉన్న నన్ను నిన్ను ఏం చేసినంటే నశించిపోవడం ఆయనకి ఇష్టం లేక సొంత కుమారుడి కన్నా ఎక్కువగా నన్ను ప్రేమించాడు. సహోదర ఎంత దేవుడి యొక్క ఉగ్రత కుమారుడి మీద చూపించాడు అని చూద్దాడు. దేవుడు ఎంతగానో లోకమును ప్రేమించాడంట. ఈ లోకములు ఎవరన్నా నిన్ను ప్రేమించేది? ఎవరు ప్రేమించారు సహోదర. నా ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కడే లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు కాబట్టి ఆ లోకం యొక్క పాపము ఆయన భరించడానికి ఈ లోకానికి వచ్చాడు. సహోదర అయితే నీవు నేనేం చేయాలంటే ఆ కుమారుడు వద్దకు వచ్చాయా, ఇదిగో నా పాపము నిమిత్తము నా శాపము నిమిత్తం ప్రభా నువ్వు కలవరసిల్లో నాయన బలి అయ్యో దేవా, నీ పాపం నా ఒప్పుకుంటే గనక దేవుడు నీకు నిత్య జీవం ఇస్తా అన్నాడు. ఆ నిత్య జీవం మనకి ఏంటంటే రక్షణ అంట. అయితే కుమారుడు నీ పాపం బట్టే నా పాపం బట్టే మరి ఈరోజు కలవరసిల్లో ఒంటరిగా పడ్డాడు. సహోదర ఇంకా నువ్వు ఆ పాపంలో ఒంటరిగా మిగిలిపోతున్నావేమో. ఆ పాపంలో ఒంటరిగా మిగులుతున్న నిన్ను నన్ను కూడా పరలోకమందు ఆకాశం చూసి అయ్యో నా కుమారుడు ఇంకా చీకట్లో ఉన్నాడు, ఇదిగో వ్యభిచార జీవితంలో ఒంటరిగా నివసిస్తున్నాడు, ఇదిగో మరి దొంగతనంగా ఒంటరిగా ఉన్నాడు, ఇంకా ఇదిగో తండ్రి ఇదిగో ఇంకా అతిక్రమం విషయం ఒంటరిగా మరి ఉన్నాడు ఆ చీకట్లోని. ఆ పరలోకము దేవుడు ఆ కలవరసిల్లో నీ కొరకు నా కొరకు చేతులు జాపుతున్నాడు. సహోదర అయ్యా ఇదిగో నీ కొరకే ఈ దెబ్బలు తిన్నాడు, ఇదిగో నీ కొరకే గాయములు అని, ఇదిగో నీ కొరకే ముళ్ళు కెరటం అని పరలోకమున తండ్రి ఏంటంట మరి ఆ కలవరసిల్లో చూపిస్తున్నాడు. సహోదర ఆ ప్రేమ చూపించాడు కాబట్టి నిన్నడవకుండా కుమారుడిని చేయి విడిచిపెట్టాడు. మరి ఆ మాట చూస్తున్నాం కీర్తనలు మరి 32వ కీర్తనలో ఈ విధంగా రాయబడి ఉన్నది. 32వ కీర్తన 1వ వచనం ఈ విధంగా రాయబడింది, చదువుకుందన్నమాట చక్కగా. మరి తన అతిక్రమములు పరిహారం నొందినవాడు ధన్యుడు, తన అతిక్రమములు పరిహారం నొందినవాడు, తన పాపమును ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. సహోదర ఈ దినమని ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తు వద్దకు వచ్చి నీకు రావాల్సిన శిక్షని నాకు రావాల్సిన శిక్షని ఆయన భరించాడు కాబట్టి నేను రక్షించాలని తపనతో నేను రక్షించాలని మరి దేవుడి యొక్క ప్రేమ కలిగి ఉన్నాడు కాబట్టి నీ కోసము నా కోసము దేవుడు ఎంతగానో మరి ప్రేమించాడు కాబట్టి నీ చేయటం ఇష్టం లేక కుమారుడు యొక్క చేయి విడిచిపెట్టాడు కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆ సిలువ వద్దకు వచ్చి ప్రభువా నా నిమిత్తం ప్రభా నీ కుమారుని ప్రభా ఆ సిలువలో భరించి బలిగా ఇచ్చు ప్రభా,
నా నిమిత్తం ప్రభా ఇదిగో నీ కుమారుడు శిక్ష పడ్డాడు ప్రభా అని మారు మనసు పొంది ఎవరైతే అతిక్రమణలు చేస్తున్నారో, ఎవరైతే పాపాలు చేస్తున్నారో ప్రభు అయిన యేసుక్రీస్తు వద్దకు వచ్చి మారు మనసు పొందితే రక్షిస్తా అంటే అని చదువుతాడు. నిన్ను నశింపజేయడం ఇష్టం లేక నిత్య జీవం అనుగ్రహించడుకే కుమారుడిని కలవరసిల్లో మరి ఒంటరిగా వదిలిపెట్టాడు. సహోదర మనం అనుకోవచ్చు, ఎందుకు కుమారుడిని మరి దేవుణ్ణి విడిచిపెట్టారంటే ఈ లోకం మొత్తం పాపంతో నిండిపోయింది. అబ్రహాం యొక్క ఇదిగో ఆశీర్వచనం నువ్వు నేను పొందుకోవాలని. ఇంకోటి ఏంటంటే ఆదాం గారు చేసిన ప్రతి పాపం వల్ల ప్రతి ఒక్కరి మీద మరణం సంభవించింది, కానీ ఆ మరణం నుంచి ఇడిపించిన కొరకు ఈ దినమున కుమారుడు కలవరసిల్లో బలిగా అర్పణగా మరి ఇవ్వగలిగాడు. సహోదర అయితే నువ్వు నేనేం చేయాలంటే తన అతిక్రమం 16 నొందిన ధన్యుడు, తన అతిక్రమంలో ప్రాయచిత్తున్న వాడు ధన్యుడు అంట. సహోదరు నీవు నా అతిక్రమం బట్టి మనం ఏం చేయాలి? పరిహారం పొందాలి, మరి ప్రాయశ్చిత్తం పడాలి. ప్రభా నేను పాపం చేశాను ప్రభా, నేను పాపం చేశాను ప్రభా. కానీ సహోదరి ఒక్క మాట చెబుతాను, యేసు ప్రభు 33 సంవత్సరాలు సేవ చేస్తున్న సమయంలో అతని పక్కన శిష్యులు ఉన్నారు. కానీ యేసు ప్రభు గారి గనక మరి శిష్యులు ఆయన పక్క ఉన్నప్పుడు మరి ఇదిగో బందిపోటు దొంగలు వచ్చి ఆయన పట్టుకున్నప్పుడు ఆయన శిష్యులు పారిపోయారంట, ఆయన వద్ద నుంచి దూరం వెళ్ళిపోయారంట. ఆ తర్వాత కలవరసిల్లు ఎక్కిన తర్వాత తండ్రి ఎడబాసాలకే ఈ మాట చెబుతున్నాడు, నా దేవా నా చేందికి నాడుతూ అంటే ఆయన మీద నీ పాపం నా పాపం మరి మోపడింది. కాబట్టి ఒక్క 6 గంటల సేపే దేవుడు ఎడబాట కలిగి ఉండటం వల్లే కుమారుడు తట్టుకోలేకపోతున్నాడు కదా. మరి నీవు నేను ఎన్ని సంవత్సరాల నుంచి రక్షణ పొంది మారు మనసు పొంది ప్రభు అయిన యొక్క బలలో చేతులు మరి పెట్టి మరి పాలుభాగస్తులవి ఈ దినమున ప్రభుకి ఎన్ని దినం నుంచి దూరంగా ఉన్నాం, బైబిల్ చదవక వాక్యం చదవక ప్రభు అయిన యేసుక్రీస్తుని మరి ఇతరుల పరిచయం చేయక. సహోదర ఒకసారి ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక 6 గంటల సేపు కలవరసిల్లో ఎడబాస్తే తండ్రితోటి తట్టుకోలేకపోతున్నాడు కదా. అదే రీతిగా నా కుమారుడ సహోదరి ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి మన దేవుడు పరలోకము చూస్తున్నాడు. అయ్యో నా కుమారుడు ఎన్ని రోజుల నుంచి బైబిల్ చదవక ఉన్నాడు, నా కుమారుడు ఎన్ని రోజుల నుంచి ప్రార్థన చేయలేదని ఆయన కూడా తట్టుకోలేకపోతున్నాడు. సహోదర కానీ నీవు ఎంతగానో సంతోషంగా ఈరోజు బైబిల్ చదవదు ఏం ప్రాబ్లం లేదు మనం పక్కకి వెళ్ళిపోతున్నాం. కానీ దేవుడు ఎలాగైతే ఈ లోకంలో మరి కుమారుడు సస్సం కలిగి ఉన్నాడో నీవు నేను గనక ఎడబాటు కలగకుండా సావాసం కలిగి జీవిస్తే గనక నిత్య రాజ్యం నడిపిస్తా అన్నాడు. సహోదర నిన్ను నిత్య రాజ్యం నడిపించడం కొరకే ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క చేతిని విడిచిపెట్టాడు ఈ దినమున. సహోదర నీవు నేను కూడా ఏం చేయాలంటే తండ్రితో ఎడబాటు కలగకుండా అనుదినం కూడా సత్సంగం కలిగి నీ ప్రతి దినము కూడా పాపములు విడిచిపెట్టమన్నాడు కదా సహోదర. అయితే యోబు యొక్క చేయి విడిచిపెట్టాడు. మనకి తెలుసు అపవాది వెళ్ళి మరి దేవుడి దగ్గరికి వెళ్ళింది. అపవాది అడుగుతాడు, అపవాది నా దగ్గరికి ఎందుకు వచ్చావు అంటే నాకేం పడదు అటు ఇటు తిరగటమే అంటున్నాగానే దేవుడు ఒక మాట ఇదిగో నా భక్తుడు యోబు ఉన్నాడు అన్నప్పుడు ఎందుకంటే ప్రభా రోజు నువ్వు స్తుతిస్తున్నాడు, నీతో సంవాదం చేస్తున్నాడు కదా అందుకని నువ్వు స్తుతిస్తున్నప్పుడు యోబుకి దేవుడికి ఎడబాటు కలిగినప్పుడు అపవాది వచ్చి ఆయన మొత్తిన తర్వాత ఎడబాటు కలిగినా గాని దేవుని ఎంత నమ్మకం కలిగి మరి ప్రతి దినం కూడా సహవాసం కలిగి జీవించాడు సహోదర. కానీ దేవుడు నీకు నాకు కానీ ఎడబాటు కలిగితే మనం ఏం చేస్తామంటే దూరం కలిగి ఇంకా చర్చికి కూడా వెళ్ళాం. కానీ ఈ యొక్క యోబు వలె నిరీక్షణ కలిగి మరలా ప్రభువా ఇదిగో మాకు సమస్తం మేము కోల్పోయినా ప్రభు నిన్ను బట్టి మేము నిరీక్షణ కలిగి ఉంటున్నాం ప్రభా, నిన్ను బట్టి మేము నిత్య రాజ్యంలో ప్రవేశించాక ఒక నిరీక్షణ కలిగి జీవిస్తున్నామని దేవుడి సన్నిధిలో నువ్వు నేను ప్రార్థన చేసిన సహోదర. ఎడబాటు కలగకుండా ఈ లోకం ఉన్నంతకాలం ప్రభుత్వం మన ప్రయాణం సాగుతూ ఉంటే గనక దేవుడిని నిత్యరాజును వెళ్తాడు. ఆ తర్వాత యోగుని ఎడబాటు కలగజేసినా కానీ దేవుడు మళ్ళీ అతనికి 2 ఆశీర్వాదం కలగజేశాడు సహోదర. అయితే ప్రభువుని యేసుక్రీస్తు ఎడబాటు కలిగినా గానీ తండ్రి విడిచిపెట్టలేదు కుమారుడు కాబట్టి పరలోకంలో తండ్రి కూడి పార్శ్వం కూర్చొని నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. అదిగో ప్రభువా అతని కొరకే కదా నా చేతులు మరి చాపింది కలవలసి, అతని కొరకే నేను దెబ్బలు తింది ప్రభువుని యేసుక్రీస్తు చెబుతున్నాడు. ఇదిగో నా కుమారుడు కొరకే కదా నేను దెబ్బలు తిని ఈ లోకంలో ఇంకా నా పట్ల ఎడబాటు కలిగి ఉంటున్నాడని నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేస్తాడు సహోదరు. ఎందుకంటే నీవు నేను పాపంలో ఉండగా ఆ పాపం విడిపించడానికి పరలోకము తండ్రి ఏం చేసినట్ట ఈ లోకానికి రక్షకుడు వచ్చాడు సహోదర సహోదరి. లోకాన్ని రక్షణకు వచ్చాడు ఆయన లోక రక్షకుడు. అందు నిమిత్తం చదువుతున్నాడు. అందుకని చదువు నా దేవా నా చేంది విడిచితివి
నీ నిమిత్తం, నా నిమిత్తం, ఈ లోకంలో ప్రజల నిమిత్తమే, పాపము నిమిత్తము ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక బలిగా, గొర్రెగా ఆయన మీద పాపం అవటం వల్ల పరలోకమందు తండ్రి ఆ పాపము చూడక అడ్డుగా ఉన్నాడు సహోదర. అందుకనే కుమారుడు యొక్క చేడిచిపెట్టాడు. సహోదర, రక్షణ ముందు నీవు నేను కూడా ఎలా ఉండాలి ఈ దినమనంటే, ఆ పాపాన్ని విడిచిపెట్టి అతిక్రమం విషయమై నువ్వు ప్రాయశ్చిత్త పడాలి. అతిక్రమం విషయం ఎదుగో తండ్రి, సంతాపం అంటే మరి మౌరు మనసు పొందాలి సహోదర. పొంది దేవుడి సన్నిధి, ప్రభా నా నిమిత్తం నీ కుమారుని చేడిచిపెట్టి ప్రభా మరి నాకు రావాల్సిన శిక్ష నీ కుమారుడికి ఇచ్చి ప్రభా అని దేవుని కనుక నువ్వు అడిగితే సహోదర, ఎంతగానో నిన్ను దేవుడు చేడిచిపెట్టకుండా పరలోకమడికి నీ తీసుకెళ్తానని చిన్న మాట దేవుడి తెలిసిగాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన దేవుడా, ప్రేమగల నా తండ్రి యేసయ్య, వందనాల స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో ప్రభా, ఆ కలవరు శిలులో ప్రభా అయ్యా నీ కుమారుడు చేతి విడిచిపెట్టమంటే నువ్వు నాయన నా మీద ఉన్న పాపాన్ని, నా మీద ఉన్న దోషాన్ని, అయ్యో ఈ లోక పాపంలో ప్రజల యొక్క దోషాన్ని ప్రభా అయ్యా ఆ కలవరు శిలులో నీ కుమారుడి మీద నాయన మోపి కాబట్టి ప్రభా ఆ ఏలి లామా షబక్తని గిగ్గరగా కేక వేసి ప్రభా నా దేవా నా దేవా నా చేతి విడిచిన నాయన అర్థమైంది ప్రభా. ఎందుకంటే ప్రభా ఆయన్ని పాపిగా చేసి ప్రభా మమ్మల్ని పరిశుద్ధంగా పరచడం కొరకు ప్రభా నీ కుమారుడు యొక్క సొంత కుమారుడిని ఆయన చేయించిపెట్టి ప్రభా ఎందుకు మాత్రం ఈ లోకంలో ఎంతగానో ఈ లోకాన్ని ఎంతో ప్రేమించి కాబట్టి ప్రభా ఈ లోకంలో ప్రజలు ఎంతో ప్రేమించి కాబట్టి ప్రభా ఆ పాప ఉగ్రత నుంచి మమ్మల్ని విడిపించడం కొరకు ప్రభా నాయన మా చేయి పట్టుకొని కుమారుడు చేతి విడిపించి ప్రభా అపవాది యొక్క అదిగో తండ్రి అపవాది నీ లోకంలో నీ పాదముల కదా చిత్తదొక్కి కాబట్టి ప్రభా ఆ మరణం భయం నుంచి మమ్మల్ని విడిపించినందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాయి. ఈ లైవ్ కార్యక్రమం ఎంతమంది బిడ్డలు పాల్గొన్నారు ప్రభా, వాళ్ళ కుటుంబాలు నూరంతలుగా మీరు ఆశీర్వదించండి. అయ్యా ఇదిగో తండ్రి ఈ లోకంలో ఇంకా అనేక మంది నీకు ఎడబాటు కలిగి జీవిస్తారు ప్రభా. క్రీస్తు నమ్ముకున్న బిడ్డలు కూడా ప్రభా యేసు ప్రభు అంటే మాకు తెలియనట్టుగా జీవిస్తారు యేసయ్య. అయ్యా యేసయ్య నీ కుమారుడు 6 గంటల సేపునయ్యా అయ్యా అదిగో తండ్రి ఇంచుకుంటూ 3 గంటల సమయంలో నా దేవా నా దేవా నా చేయింది గిడిసిన బిగ్గరగానే కేక వేశాడు ప్రభా. అయ్యా నీతో నాయన ఇదిగో నువ్వు కుమారుడికి ఎడబాటు కలగటం వల్ల ప్రభా ఎంతో ప్రభా వేదనతో కేక వేశాడు ప్రభా. ఈ లోక ప్రజల ప్రభా అనేక మంది రక్షణ పడి కూడా ప్రభా అనేక మంది నాయన అయ్యా నిన్ను గురించి తెలుసుకుని కూడా ఇంకా ఎడబాటు కలిగి జీవిస్తున్నారు ప్రభా నాయన యేసయ్య. వాళ్ళు చూసి నువ్వు ఎంత వేదన పడుతున్నావు ప్రభా. అయ్యా యేసయ్య ఈ దినమున ప్రతి దినం ప్రభా నాయన నీతో ఎడబాటు కలగకుండా ప్రభా నీతో తత్సంగా ప్రభా అతి సమీపంగా జీవించిన మా సహాయం దయచుని ప్రభా నాయన యేసయ్య. ఇదిగో ప్రభా ఈ లైవ్ లో ప్రభా నాయన ఈ వారం రోజులు ప్రభా నీ గురించి మాటలు ధ్యానించాలి ప్రభా. నువ్వు సిల్లులో పలికిన 7 మాటలు నాయన చెప్పడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నావు ప్రభా. అయ్యా అదిగోతే ఇప్పుడు వరకు నైనా 3 మాటలు చెప్పారు, వాళ్ళని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. 4వ మాట నాకు ఇచ్చిన అందుని బట్టి నీకు స్తోత్రాలు అయ్యా అది ప్రోత్సహిస్తున్నా ప్రభా. ఇదిగో వాయిస్ ఆఫ్ గాస్పల్ అయ్యా పేజీ యొక్క అధినేత ప్రభా సిస్టర్ నిర్మాజు బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నా ప్రభా. ఆ సిస్టర్ గారికి ఇచ్చిన అదిగో తండ్రి నాయన అయ్యా ఇదిగో తండ్రి నాయన నన్ను బట్టి నీకు స్తోత్రాలు చేస్తున్నా. ఆ పరిచయం బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మంచి ఆరోగ్యం వాళ్ళ యొక్క మినిస్ట్రీ యేసుక్రీస్తునామముతో బహుగా మీరు దీవించమని తండ్రి నాయన యేసయ్య. ఈ యొక్క పరిచర్యకి అతి సమీపంగా ఉండి ప్రభా మీరే పట్టుకొని నడిపించి సహాయం దయచేయండి ప్రభా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రభా. ఈ లైవ్ లో ఎంతమంది బిడ్డలు పాల్గొన్నారో ప్రభా. ఈ 40 దినంలో అనేక మంది ఉపవాసం ఉండి ప్రభా నాయన యేసయ్య నేను ఎంతగానో స్తుతిస్తున్నా ప్రభా. ఎంతగానో స్తుతిని అందుని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రభా. వాళ్ళ యొక్క చేతులను మీరు దీవించమని తండ్రి నాయన వాళ్ళు ఏదడిగినా సమస్తం వాళ్ళ సహాయం దయచేయమంతా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రభా. అయ్యా ఇదిగో రేపు ఫ్రైడే రోజు ఎంతమంది అయితే ప్రభా ఇదిగో 7 మాటలు చెప్పాలని ప్రభా నాయన ఉన్నారు ప్రభా. వాళ్ళందరూ మీరు నాయన ఆసక్తితో నేను దీవించమని ప్రభా. నీ యొక్క ఆసక్తి ప్రభా అయ్యా వాళ్ళ మీద కనపరచమని తండ్రి ప్రభా. నీ యొక్క ఆస్తం వాళ్ళ మీద ఉంచమంతా, నీ ఆత్మ వాళ్ళ మీద ఉంచమని సహాయం దయచేయమని. అదే రీతి ప్రభా ఈ యొక్క వాయిస్ ఆఫ్ గాస్పెల్ పేజీ మీద ప్రభా నీ హస్తం నీ పరిశుద్ధాత్మ శక్తిని ఉంచి ముందుకి నడిపి సహాయం దయచేయి. అనేకులు ప్రభా ఈ పేజ్ లో రక్షింపడాలి ప్రభా. అనేకులు ప్రభా ఇదిగో తండ్రి చీకట్లో ఉన్న ప్రజలకు ప్రభా అయ్యా ఎడబాటు కలిగిన ప్రజలకు ప్రభా నీ వాక్యం పంపించి ప్రభా యేసుక్రీస్తు నామం చొప్పున ప్రభా అయ్యా మారు మనసు రక్షణ ప్రభా ఆ చీకటి బంధకాలు యేసు నామములో ఈరోజు తెగిపోవాలి ప్రభా. ప్రభా నీ ఎడబాటు ప్రభా మా రక్షణ కొరకు ప్రభా నీ ఎడబాటు ప్రభా యేసయ్య. నీ కుమారుడు మా కొరకు ప్రభా నువ్వు ఎడబాటు చేసిన ప్రభా నిన్ను దగ్గర అయ్యా మమ్మల్ని నీ దగ్గర తీసుకోవడం కొరకు ప్రభా యేసయ్య. అయ్యా
నీ హస్తం చాపి చీకటిన ప్రజల మీద ప్రభా నీ హస్తం చాపి మీరు ఆకర్షించిన ప్రభా అయ్యా మీరు ఆ కలవరశిల్లో ఎక్కబడితే ప్రపంచ మానవులు ఆకర్షిస్తున్న ప్రకారం తండ్రి ఇంకా నీకు సిలువుకు దూరమున ప్రతి ప్రజని ప్రభా మీరు ఆకర్షించండి, రక్షణ మారు మనసులో నడిపి సహాయం దయచిన ప్రభా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో ఈ దినమని ఎవరైనా అనారోగ్యంతో ఉన్నారో ప్రభా వాళ్ళందరినీ యేసుక్రీస్తును స్వస్థపరచమని తండ్రి. ఈ దినమని ఇదిగో జాబులు లేక అయా జాబుల కొరకు ఎదురు చూస్తున్నారే ప్రభా వాళ్ళ యొక్క హస్తాలు ప్రభా మీరు దీవించమందండి, వాళ్ళ చేతి పనులు దీవించమందండి. నూతన జాబు రావడానికి సహాయం దయచిన ప్రభా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రభా. ఈ నూతన సంవత్సరం నూతన కార్యంలో బిడ్డల పనులు జరిగించి మ్యారేజ్ కావాలి ఎవరు ఆశ ఎదురు చూస్తుంది వాళ్ళకి మ్యారేజ్ కావడానికి సహాయం దయచిన ప్రభా నాయన. అయ్యా ఇదిగో తండ్రి నా గర్భఫలలాగా ఎదురు చూస్తుంది ప్రభా యేసుక్రీస్తు నామమున చెప్పిన గర్భఫలం మీరు అనుగ్రహించి సహాయం దయచమని తండ్రి. చిన్నపిల్లల్ని స్వాధీనంలో ఉంచుకోండి ప్రభా నాయన. చిన్నపిల్లలు కూడా అయ్యా ఇదిగో తన మంచి ఆరోగ్యాలు అయ్యా ఇదిగో ఎదవరాలంటే ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వాళ్ళ కుటుంబం చుట్టూ సారపస్త్రిని ఎలాగైతే పోషించే ప్రభా వాళ్ళ కుటుంబాల చుట్టూ నీ యొక్క పోషణ అయ్యా నీ రక్షణ ప్రభా ఇదిగో నీ యొక్క ప్రభా ఆత్మ నడిపింపు ప్రభా నీ ఆశీర్వాదం వాళ్ళ కుటుంబం ఉంచండి ప్రభా తండ్రి. నీ స్తోత్రాలు చెల్లిస్తున్నా. అదే రీతి ఎవరైనా వృద్ధాపించిన వయసులో ఉంటే ప్రభా వాళ్ళకి మంచి ఆరోగ్యం కలగజే ప్రభా ఏసే మంచి ఆరోగ్యం కలగజే నీ హస్తం వాళ్ళపై ఉంచి అయ్యా మంచి ఆరోగ్యం కలగజే సహాయం దయచండి. అయ్యా ఈ లైవ్ లో ఎంతమందికి పాల్గొన్నారు కుటుంబం మీద నువ్వంతా ఆశీర్వాదం ప్రభా అయ్యా వాళ్ళ కుటుంబాల ప్రభా యేసుక్రీస్తు యొక్క అయ్యా పరలోక ఆశీర్వాదం కుమ్మరి సహాయం దయచమందండి. ఈ రాష్ట్రంలో ప్రభా ఇదిగో తండ్రి 2 రాష్ట్రాలు బట్టి నీకు స్తోత్రాలు, రాష్ట్రంలో నాయకులు బట్టి నీకు స్తోత్రాలు, దేశ నాయకులు బట్టి నీకు స్తోత్రాలు తండ్రి, ఆర్మీ వాళ్ళు బట్టి నీకు స్తోత్రాలు, సంఘ సేవకులు బట్టి నీకు స్తోత్రాలు తండ్రి, సంఘం నడుస్తున్న బిడ్డలు బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. వాళ్ళ కుటుంబాలు మెండే దేవుని కుమ్మరించండి, వాళ్ళ కుటుంబాలు ఆశీర్వాదాలు దయచండి ప్రభా. ఈ రోజు ప్రభా ఎవరన్నా కానీ ప్రభా ఏసయ్య బర్త్డే చేసుకుంటున్నా కానీ ప్రభా మ్యారేజ్ డే చేసుకుంటున్నా తండ్రి వాళ్ళ కుటుంబాలకు నాయన యేసుక్రీస్తు నామమున దీవెనకరంగా ఆశీర్వాదం కుమ్మరించండి ప్రభా. అబ్రహాం పొందిన ఆశీర్వాదం వచ్చిన ప్రభా వాళ్ళ కుటుంబాలు కలగడానికి మీకు సహాయం దయచేయమని తండ్రి. మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తాం అయ్యా. ఇప్పుడు వరకు లైవ్ లో పాల్గొన్న ప్రతి బిడ్డను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తాం. వాళ్ళ కుటుంబాలు ఎలాంటి ఎడబాటు లేకుండా ప్రభా నీ హస్తం వాళ్ళపై ముందు సహాయం దయచేయమని వాళ్ళ సమాధానం కలగజేయమని తండ్రి. అయ్యా ఇప్పుడు వరకు కుటుంబాల సమాధానం లేకుండా ప్రభా ఈ లోకంలో గలిబిలతో తిరుగుతున్నానే ప్రభా వాళ్ళ కుటుంబాల సమాధానం కలగజేయమని తండ్రి. ఎందుకంటే ప్రభా మాకు రావాల్సిన సమాధానం నువ్వు భరించే కాబట్టి తండ్రి సమాధానం కలగజేసి దేవుడు మాకున్నావు కాబట్టి కుటుంబాల్లో నీ సమాధానం కలగజేయమని, కుటుంబాల్లో నెమ్మది కలగజేయమని, కుటుంబాల్లో సంతోషం కలగజేయమని తండ్రి. ఆనందము నీ యొక్క ఆనందము నీ యొక్క సంతోషము నీ పరిపూర్ణత మాలో ఉత్సాహాన్ని దయచేయమని తండ్రి. ఇంకా ఈ యొక్క వాయిస్ ఆఫ్ గాస్పెల్ ప్రైజ్ ప్రభా ముందుకు నడిపించి సహాయం దయచేయమని తండ్రి. అనేక మంది కొత్త వాళ్ళ యొక్క మినిస్ట్రీలోకి అయ్యా మీరు నాయన ఏర్పరచడానికి కృప చూపించమని తండ్రి. మీరే మహిమాగంత ప్రభావాలు పొందమని తండ్రి. చిన్ని ప్రార్థన యేసు నామమున అడుగుతున్నాం తండ్రి ఆమేన్. తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ దేవుడు త్రివేక దేవుడు సదాకాలం లైవ్ లో వింటున్న వారికి మనకును సదాకాలం తోడే ఉండగాక ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. మీ అందరికి నా వందనాలు చెల్లిస్తున్నాను. మా గురించి మా పరిచయం గురించి ప్రార్థన చేయండి. అదే రీతిగా ముఖ్యంగా ఈ ఒక వాయిస్ ఆఫ్ గాస్పెల్ పేజీ గురించి ప్రార్థన చేయండి. మీకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే లేదా మీకైనా ప్రార్థన అవసరం ఉంటే ఈ లైవ్ ద్వారా మరి రోజు ప్రతిదినం లైవ్ జరుగుతుంది వాయిస్ ఆఫ్ గాస్పెల్. దాంట్లో కామెంట్ రూపంలో మరి మీరు తెలియపరిస్తే మేము కానీ లేకపోతే నిర్మాజ్యోతి గారు కానీ ప్రతి దినము కూడా ప్రార్థన చేస్తామని ప్రభుపేట మనం చేసుకుంటున్నాను. మీ అందరికి నా వందనాలు చెల్లిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.